లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీత్ సెషియన్ దానియల్ గారు 1955వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 14వ తేదీన చేసిన ప్రసంగం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము. కాగా రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. రాజు నెహెమ్యాలోని హృదయ విచారాన్ని గుర్తించాడు. అది ఏదో సానుభూతి వలన కలుగు విచారం కాదు. మనము ప్రేమించు ఒక వ్యక్తి లేక స్థలము సమస్యలో ఉన్నప్పుడు మనకు విచారం కలుగుతుంది. నెహెమ్యా తన హృదయమంతటితో దేవుని ప్రేమించాడు. అందువలన తన నివాస యోగ్యముగా దేవుడు ఎంచుకున్న యెరూషలేమును అతడు ప్రేమించాడు. నెహెమ్యా రాజునకు గిన్నె అందించువాడై జీవితంలో మంచి స్థితిలో ఉన్నాడు. అతని వరకు అంతా బాగ్గానే ఉన్నది. అయితే యెరూషలేము యొక్క పాడైన స్థితి గురించి అతడు విన్నప్పుడు విచారము అతన్ని కదిలించి వేసింది. అతడు తన మంచి ఉద్యోగంలో ఎంతమాత్రము సౌఖ్యముగా ఉండలేకపోయాడు. అతని హృదయము దుఃఖముతో నిండినది. అతడు కూర్చుండి ఏడ్చాడు. ఇది ఎటువంటి ప్రేమ, ఎటువంటి భక్తి! సాధారణంగా మనం మంచి వస్త్రములు, ఆహారము కలిగి ఉన్నప్పుడు సంఘం యొక్క పరిస్థితిని గూర్చి చింతించము. మన పొరుగువారి స్థితి మన హృదయములను కదిలించదు. వారు సంఘానికి వెళ్తారు, అది సరిపోతుంది అని భావిస్తారు. సంఘం యొక్క విషయమై నీవెప్పుడైనా కదిలించబడ్డావా? ఎన్ని కుటుంబాలు నాశనం వైపు నడుచున్నాయో నీకు తెలియనా? సంఘము ఈ విధముగా ఉన్నందున ఎంతమంది యవనస్తులు నశించిపోతున్నారో నీకు తెలియనా? నెహెమ్యా ఒక ఉన్నతమైన ఉద్యోగం కలిగి ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు దేవుని రాజ్యములో తక్షణమే బాధ్యతను తీసుకొను ఒక ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఒక విద్యార్థిగా పరిమితమైన విధానంలో ప్రార్థన బాధ్యతను నీవు వహించవచ్చు. అయితే నీవు ఆత్మీయంగా నిద్రించుంటే నీ హాస్టల్లో లేక కుటుంబంలో అకస్మాత్తుగా ఒక గొప్ప అవసరత కలిగినప్పుడు దాన్ని ఎదుర్కొనుటకు సమానముగా నీవు ఆత్మీయంగా ఉండవు. నా కళాశాల దినాల్లో మా హాస్టల్లో అకస్మాత్తుగా ఒక కష్టమైన పరిస్థితిని మేము ఎదుర్కొన్నాము. 2 వేర్వేరు భాషలకు చెందిన విద్యార్థుల మధ్య ఒక పోరాటం వచ్చింది. ఉద్రిక్తలు ఎక్కువై అధికారులకు పోలీసుల సహాయం కోరడమే ప్రత్యామ్నాయమైన మార్గంగా కనిపించింది. మనది ఒక క్రైస్తవ హాస్టలు. మనలో మనం సమాధాన పడకుండా పోలీసులను పిలుచుట క్రీస్తు నామమునకు అమర్యాదముగా ఉండునని నేను కళాశాల ప్రిన్సిపల్ యొద్దకు వెళ్ళి సమస్యను స్వయముగా పరిష్కరించుటకు అనుమతి కోరాను. ఆయన అనుమతించాడు. నా తరగతి విద్యార్థుల మధ్య ఒక చిన్న ప్రార్థన గుంపును ఏర్పాటు చేయుటకు దేవుడు సహాయం చేశాడు. ప్రభు ఎదుట ప్రార్థనలో ఆ విషయాన్ని మేము పెట్టాము. ప్రభు మా ప్రార్థన విన్నాడు. నేను ఒక్కొక్క గుంపు యొద్దకు వేరువేరుగా వెళ్ళి మాట్లాడాను. ప్రభువే వారిని సమాధానపరిచాడు. నెహెమ్యా యెరూషలేము పరిస్థితిని గూర్చి విన్నప్పుడు అతడు ఆత్మీయంగా తగినవాడై దాని మరమ్మత్తు పనిచేయుటకు సిద్ధంగా ఉన్నాడు. నీవు సెలవు దినాల్లో ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి విషయాలు తలక్రిందులుగా ఉండుట నీవు కనుగొనవచ్చు. నీ కుటుంబం చాలా సమస్యల్లో పట్టబడి ఉండవచ్చు. పరిస్థితిని నీవు ఎదుర్కొనగలవా? సొంత వారిని ఒత్తిడి చేయు సమస్యలను నీవు పరిష్కరించగలవా? నీ సహోదరి లేక సహోదరులను ప్రభు యొద్దకు నడిపించి ప్రార్థించుట వారికి నేర్పగలవా? నెహెమ్యా ఆత్మీయంగా సజీవంగా ఉన్నాడు. అతడు లేఖనములను ఎరిగినవాడు. దేవుని వాగ్దానములను పట్టుకొని ప్రార్థనలో వాటిని స్వంతం చేసుకొనుట ప్రారంభించాడు. నీవు నీ కళాశాల పుస్తకములను చదువుతూ నీ బైబిల్ మీద నిద్రిస్తూ ఉండవచ్చు. అయితే ఒక కష్టమైన పరిస్థితి నిన్ను పట్టుకున్నప్పుడు పరిష్కారం కొరకై దేవుణ్ణి ఎట్లు సమీపించాలో నీకు తెలియదు. నెహెమ్యా దేవుని యొక్క వాగ్దానములను పట్టుకున్నాడు. తన ప్రజల పాపముతో తనను తాను ఐక్యపరుచుకొనుట ప్రారంభించాడు.
ఇక్కడ నెహెమ్యా దాదాపు 2.5 సంవత్సరాలు ప్రతి రాత్రి ప్రార్థించాడు. నీవు లేఖనాలను ఎరిగి ఉన్నావా? నీవు ఆత్మీయంగా సజీవముగా ఉన్నావా?